ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేపాలీ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ చూద్దాం. సో వాళ్ళు ఉన్నంతలో ఎంత చక్కగా అరేంజ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారనేది చూద్దాం. बिल्ली चाहिए? होते ले जाते तो फिर बाल होते। बर्थडे है? ओए बेबी, हाय बोलो, हाय बोलो. हाय बब्बू बेबी है. हाँ बेबी. हाँ बेबी. चॉकलेट खा लिया? क्या फ्रॉक लूज है क्या? Muchas veces di por acá. Hello, bye bye. Bye bye. తను మన ఇంట్లో హెల్పర్ అన్నమాట. సో మేడం, మేము బేస్మెంట్లో అరేంజ్ చేసుకుంటాము అని చెప్పి అడిగారు కార్ పార్కింగ్లో. సో ఎందుకు పైన చిన్న పార్టీ హాల్ లాగా ఉంది కదా, ఇక్కడ అరేంజ్ చేసుకోండి, ఇక్కడైతే మీకు ఎంతమంది వచ్చినా కూడా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పాను. సో వాళ్ళు ఎంత నీట్గా వాళ్ళు ఉన్నంతలో ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన తర్వాత చాలామంది నేపాలీస్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అనిపించింది అనమాట. అసలు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారో నేపాలీస్. వాళ్ళ డ్రెస్సెస్ ఎక్కడ కొంటారో కానీ ఫిట్నెస్ అయితే కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఇంకొకటి, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా రెడ్ బీడ్స్తో ఎక్కువ చైన్స్ వేసుకుంటూ ఉంటారు పెళ్ళైన తర్వాత. అది వాళ్ళ మనకు తాలిబొట్టు ఎలాగో వీళ్ళు పెళ్ళైంది అనేది ఈ ట్రేడ్ మార్క్. ఆవిడ వేసుకుని ఉంది చూడండి, రెడ్ పూసల దండ, అది ఎక్కువ కొంటూ ఉంటారు. మనం నేపాల్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఏంటంటే బర్త్డే అప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఒక కేక్ పెట్టేసి ఆ కేక్ని కట్ చేస్తూ ఉంటాం. వీళ్ళేంటో తెలియదు, ఒక ప్లేట్లో 2 దీపాలు పెట్టారన్నమాట. అసలు 2 దీపాలు అగరబత్తి అనేది కంపల్సరీ అంట. తర్వాత ఏదో ఒక మనకు గోధుమతో చిన్న స్వీట్ లాగా చేశారనమాట. అంటే అది నేను కరెక్ట్గా ఫోకస్ చేయలేదు కానీ గోధుమతో జస్ట్ ఒక చపాతీ లాగా, కొంచెం పెద్ద సైజ్ చపాతీ లాగా స్వీట్ అనమాట, దాంతో చేశారు. అది అటుపక్క ప్లేట్లో ఉంది కదా అది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏ చిన్న సెలబ్రేషన్ చేసుకున్నా పెట్టుకుంటూ ఉంటారంట. తర్వాత నార్మల్గా మనం అక్షంతలు ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని దీవిస్తాము, వీళ్ళకేంటంటే ఆ బియ్యంలో కుంకుమ కలిపేస్తారు. సో కొంచెం ముద్దుగా కలిపేసి దాన్ని దీవించడం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే బొట్టు పెట్టి దీవించడం అన్నమాట వీళ్ళ స్టైల్లో. సో ప్లేట్ నిండా కలిపేస్తున్నారు అనమాట అవి. మొత్తానికి ఏంటంటే వాళ్ళు బొట్టు పెట్టడం కూడా చిన్నగా పెట్టరు అన్నమాట. సో పెద్ద బొట్టు పెడతారు. సో మన బేబీ అయితే ఈరోజు క్రౌన్ పెట్టుకొని క్యూన్ లాగా ఉంది. తర్వాత గోలగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 11 అవుతుంది అనుకుంటా ఈ వాళ్ళు సెలబ్రేట్ చేసిన టైము. సో 6 నుంచి వస్తూనే ఉన్నారు. ఫుడ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా మన టెర్రస్ పైన అరేంజ్ చేసుకున్నారు. తర్వాత నేను ఒక మూవీ చూస్తూ ఉన్నాను, 11 o'clockకి కాల్ చేశారు. మేడం ఒక 5 minutes వచ్చిపోండి మేడం, జస్ట్ ఒక వీడియో షూట్ చేయండి మా కోసం, మీ ఛానల్లో పెట్టండి అని చెప్పి. సో వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తూ ఉన్నాను. సో చాలా హ్యాపీ అనమాట నేను వెళ్ళిన తర్వాత. నాకు కొంచెం కొత్తగా అనిపించింది అక్షంతలో ఇవన్నీ కలపడం, దీపాలు పెట్టడం, తర్వాత ఈ అగరబత్తి వెలిగించడం అవన్నీ కూడా. సో మొత్తానికి పాప ఫస్ట్ బర్త్డే అనమాట ఇది. చాలా బాగా చేసుకున్నారు. ఎంత ముచ్చట అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తుంటే కూడా. చాలా చిన్నపిల్లలు, అసలు ఆ అమ్మాయికి అయితే 22 ఉంటాయో, సారీ అబ్బాయికి 22 ఉంటాయి, ఈ అమ్మాయికి ఇంకా 20 అంట.
సో అప్పుడే మ్యారేజెస్ అయిపోయి పాప కూడా అనమాట, చిన్నపిల్లలే ఇద్దరు కూడా. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసినప్పుడు తనైతే చాలా సాఫ్ట్గా, ఏదైనా సరే చాలా పొలైట్గా ఉంటాడనమాట. సో ఇద్దరు చూడచక్కని జంట అని చెప్పొచ్చు. మొత్తానికి నేపాల్లో వాళ్ళకి జాబ్స్ దొరక్క మొత్తం బెంగళూరు అంతా ఎక్కువ మంది అయిపోయారు ఈసారి అయితే. ఎక్కడ చూసినా నేపాలీసే ఉంటారు. సో మొత్తానికి సెలబ్రేషన్స్ అంతా బాగా జరిగింది. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా అంతా కూడా ఎలా జరిగిందో చూసేయండి.